ఎంత బంగారం అంటే మిత్తి మిత్తి కట్టేదానికి వచ్చినావా? తీసుకెళ్ళేదానికి ఎంత వడ్డీ ఎంత పడుతుంది? ఎక్కడ వచ్చి వచ్చారు ఆయన నేరుగా ఆయన పోలీసులో ఫోన్ చేస్తాను. అది తీసుకో పోలీసుకు చెప్తా పోలీసు కాక చెప్పండి ఎంత వడ్డీ ఎంత అలా ₹3 చెప్పినా చిన్న ఐటమ్స్ ఉంటాయి. చిన్న ఐటమ్ ఎట్లా మెయింటైన్ చేద్దాం? ఎంత వడ్డీ ఎంత? వడ్డీ 11 నెలల తర్వాత ఎట్లానే మేము బ్రదర్ 11 నెలల తర్వాతనే ఎట్లానే రెన్యువల్ చేయాలని చెప్తాం. అంతే, ఇంకేం లేదు. రెన్యువల్ చేయాలి, 10 సంవత్సరం ఉండాలి, ఉంచుకుంటాం. అట్లా ఏం లేదు. వడ్డీలు చక్ర వడ్డీలు అని చెప్పేసి పెద్ద ఎత్తున వసూలు చేస్తారు. వడ్డీపై వడ్డీ పడితే అది 11 నెలల తర్వాత ఇంకేముంది. కడతానా కూడా మీరు లంచం కానీ ఎట్లా ఇచ్చారు? మీరు కాదు అండి. ఇప్పుడు హలో మీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పోయిన బ్రదర్ లంచ కొడుకు మాకొన్నారు. మేము అదే చెప్పినా బ్రదర్ బాగా రేస్గా అయితే నేనేం చేయాలి బ్రదర్? తీసుకొని రైట్ ఉందని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళకున్న నామ్స్ ఏవి ఉన్నాయో అవి ఫాలో వాళ్ళకి ఏవైతే నామ్స్ ఉన్నాయో అవి ఫాలో అవ్వమని ఎవరు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎస్ఐ గారు ఏమన్నారు? ఇప్పుడు వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, మీరు మొత్తం ఇంకోసారి అన్నాడు కదా, చిట్ట పట్టుకపోయి సిఐ గారి దగ్గర చూపించాడు. ఆ ఎస్ఐ గారే పిలిచిండు మమ్మల్ని. పిలిస్తే వెళ్ళిన వాడికి వెళ్ళినాక చిట్టీలు పట్టుకొని సిఐ గారి దగ్గర పోయిండు. సిఐ గారు ఎస్ఐ గారు ఏం మాట్లాడుకుందో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత బాబు వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది, అన్నీ ఉన్నాయి, మీరు డబ్బులు కట్టి మీరు ఓళ్ళు తెచ్చుకోపోలే అన్నారు. అవి వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి, మీరు కట్టి డబ్బులు మీ గోల్డ్ తెచ్చుకోపోలే అని చెప్పిండు. ఆ అంచెలు ఇడికి వచ్చినాం. వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తామండి, మా గోల్డ్ మాకు ఇయ్యన్నాడు. అంటే ఈ రవి వీళ్ళందరూ ఇక్కడ కలిసిళ్ళు. ఒకసారి రాళ్ళు అన్నాక వచ్చిళ్ళు ఇడికి. వాళ్ళ ముందే డబ్బులు తీసిన వాళ్ళ చేతిలో పెట్టిన ఇట్లనే డబ్బులు అనగానే ఆ పెద్ద ఆయన అన్నాడు కదా, సరే బాబు నువ్వు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా నీ గోల్డ్ నీకు ఇస్తావు అన్నాడు. అలా కొడుకు అన్నాడు కదా, వాడు గ్రూపులో పెట్టడం వలన మన షాప్ పర్పస్ పోయింది, మన ఇజ్జత్ పోయింది. వాడు నేను షాపు ముందు నిలబడతా, నా కాళ్ళు మొక్కి మళ్ళీ అన్ని గ్రూపులలో మా తప్పైంది అని వేసిన తర్వాత నీ గోల్డ్ ఇస్తా, అంతవరకు నీ గోల్డ్ ఇయ్య అని చెప్పారు. ఆ గోల్డ్ పోయినా మంచిదే. రైటే రైట్ బరాబర్ రైట్. కంప్లైంట్ అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం లీగల్గా. నేను చెప్పేది ఏంటరా, పాన్ బ్రోకర్ అనే వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఆ డాక్యుమెంటేషన్ వెరిఫై చేసినాం. వాళ్ళకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి ఉంది, మేము వెరిఫై చేసినాం. ఏమన్నా ఉంటే తక్కువ తీసుకోమని చెప్పేసి చెప్తాం. నార్మల్ 2% ఉంటుంది. 2% వరకు ఏదైతే ప్రైవేట్ బ్యాంక్ ఉంటుందో ఆ ప్రైవేట్ బ్యాంక్ నామ్స్ ప్రకారం 2% లోపు తీసుకోవాలని ఉంటుంది. చేయండి అట్లా కాదు. ఇప్పుడు పిటిషన్ కంప్లైంట్ ఇస్తేందుకు వస్తే మా దగ్గరికి ఆయన కనుక పలానా ఇట్లా అయింది, ఇట్లా మేము పోతే ఇట్లా నార్మల్గా పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీరు చెప్పినాక కూడా సార్ మమ్మల్ని ఇట్లా అన్నారని ఆయన కంప్లైంట్ ఇచ్చిండా లేదా మీరు అడగండి. నేను చెప్పేది
ఆ కంప్లైంట్ కోసం మేము కాల్ కూడా చేస్తాం. నైట్ టైంలో కాల్ చేస్తాం, రండి కంప్లైంట్ ఇవ్వండి, మేము కేసు రిజిస్టర్ చేస్తాం. ఆయన రాలేదు. ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైంలో బయటకు వచ్చిన నామ్స్ ప్రకారం 2% ఉంటది. 2% తీసుకోకపోతే మీకు కనుక 2% తీసుకోకపోతే సో అండ్ సో పర్సెంటేజ్ ఎక్కువ తీసుకున్నారంటే మేము వాళ్ళపై చీటింగ్ కేసు చేస్తాం. అదేవిధంగా కన్సర్న్ ఎంఆర్ఓ గారికి వాళ్ళ లైసెన్స్ క్యాన్సల్ నాకు ఐడియా లేదు, నేను చూడలేదు. నేను సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళు పోయి మాట్లాడినప్పుడు తన లేడు, ఈయన కాదు. అప్పుడున్న ఆయన పేరేంది, రాజేష్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. తనకు తెలియకుండా మా దగ్గర రాలే, పిటిషన్ ఇయ్యలే అంటున్నారు. వాళ్ళు పిలిస్తే పోయినరు, పిటిషన్ ఇస్తామంటే తీసుకోకుండా వాళ్ళకి రూల్స్ ఉంటాయి. వాళ్ళు ఎంత అంటే ఇస్తామంటేనే వాళ్ళు ఏ రూల్స్ ఉంటాయి, ఎంత అంటే అంత వాళ్ళు ఇవ్వాల్సిందే. వాళ్ళు 6 రూపాయలు అంటే 6 రూపాయలు కూడా పర్వాలేదు, 6 రూపాయలు ఇవ్వాల్సిందంటే విధి లేని పరిస్థితులలో వాళ్ళు వచ్చినప్పుడు కూడా వేరే మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ముంగటనే ఇదంతా జరిగింది. వాళ్ళ ముంగటనే వాళ్ళే వీడియోలు పెట్టారు కొంతమంది. నేను పంపించిన మీడియాలో పెట్టి సీసీ ఫుటేజ్ తీస్తే ఏమేమి మాట్లాడారో మొత్తం తెలుస్తాయి. అసలు యాక్చువల్గా అవి తీయరవన్నీ కానీ తీయాలి, తీస్తే మొత్తం అసలు సంగతి తెలుస్తుంది. ఇక వాళ్ళు చెప్తా భాయ్ సాబ్ ఇక్కడ కాలు ముక్కడానికి ఏం మాట్లాడలేదు. కాలు ముక్కడానికి ఏం మాట్లాడలేదు. కాలు ముక్కడానికి ఏం మాట్లాడలేదు. కాలు ముక్క అని చెప్పిందా? చెప్పలేదు. కాలు ముక్క మాట మాట్లాడలేదు. మీరు ఏది తీసినా దాంట్లో 6 సునీర్ నువ్వు మాటలు జారకు వాళ్ళు మా అన్న అని చెప్పేసి నేను మాట్లాడినా ఇది మాట్లాడలేదు. కాలు ముక్కని మాట్లాడలేదు. అది మాట చెప్పలే. బంగారం అని చెప్పలే. బంగారం ఇస్తానని చెప్పినాం. బంగారం ఎప్పుడైనా ఇస్తానని చెప్పినాం. బంగారం అంటే ఇస్తాం. కాలు ముక్కుడు అంటే కాలు ముక్కుడు ఎవరైనా కనీసం భయ ఏమంటున్నా భయ్యా, కాలు ముక్కుడు అంటే చెప్పలే. కాలు ముక్క అని 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 చెప్పలేదు. వాళ్ళ ప్రూఫ్ ఉంది కదా, వాళ్ళ ప్రూఫ్ ఉంది కావచ్చు. మీరు చూడండి. నేను అంటే నాకు ఇంత ముందు ఎవరో లంజా కొడుతున్నారు కదా, ఆయన ఎవరు? నేను లంజాకు పుట్టలే. నేను ఎవరో ఇంత ముందు వచ్చింది, ఎవరు ఇంత ముందు ఎవరు వచ్చినా మీరు రికార్డింగ్ చేసుకుంటారు కదా. లంజా కొడుకుంటే నేను లంజాకు పుట్టలే. నేను లంజాకు పుట్టలే. నేను పుట్టలే. నేను వాళ్ళకి చెప్పలేదు. ఇంకా వాళ్ళకి నోట్లోకి వెళ్ళిపోయి చెప్పలే. ఆయన బండ చింపి నేను రాలే. నేను కూడా బండ చింపి రాలే. మా అమ్మకి నేను అమ్మకే పుట్టినా. నేను లంజా కొడుకు అంటే ఎవరు మీ ఎదురుగానే మీ ప్రెస్ మీ మీడియా అంతా ఇక్కడ ఉన్నారు. మీరు మీ ఎదురుగానే చెప్తున్నారు. అన్నలేదు అన్నలేదు నేను అనలేదు. ఇంకా ఇప్పుడు మన
ఇప్పుడు ఎట్లా 42,000 అనేది చెప్పండి. నువ్వు జరిగింది జరిగినట్టు చెప్తున్నావు కదా, నువ్వు జరిగింది అసలు ఏం జరిగినట్టు చెప్పు. మీ ముంగట వీళ్ళు ఏ మాటలు మాట్లాడారు చెప్పు. ఒక నిమిషం ఉన్నది ఉన్నట్టు. ఇప్పుడు ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశము. ఒక రైతులు పట్టుకొని మాట అన్న అంశం ఇది ఉన్నట్టు చెప్పండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇక్కడ మా ఇంట్లో గోల్డ్ తీసుకున్నది మాకు మా బంధువు అవుతారు, బాబాయ్ అవుతారు. నాకు రమేష్ అన్న అని సాధారణ రమేష్ అన్న అని మా అన్న ఫోన్ చేసాడు. ఇట్లా గోల్డ్ తీసుకున్నారు, ఇట్లా 3% కంటే ఎక్కువ డబుల్ కట్టాలని చెప్పేసి అన్నారు. 11 months అయిపోయి ఒకటి 14 months అయింది, ఒకటేమో 18 months అయింది. 2 చిట్టీలు ఉన్నాయి. దాంట్లో ఇట్లా డబ్బులు మనం కడతా అన్నా కూడా బంగారం ఇస్తలేడు అని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత ఈ అంకుల్ మనకు ముందే తెలుసు కాబట్టి ఇట్లా రవి అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడిన తర్వాత వీళ్ళ తమ్ముడు ఉంటాడు, వీళ్ళ చిన్న అబ్బాయి సునీల్ అని. సునీల్ నువ్వు అట్లా మాట్లాడకు, నోరు జారకు, అప్పటికే మాటలు గొడగొడతాడు. నువ్వు అట్లా గొడగొట్టకు సునీల్, మాటలు జారకు, వాళ్ళు ఎవరో కాదు మా అన్ననే అని చెప్పి నేను మాట్లాడినాక మా అన్నని ఏమన్నా అంటే నీకు తెల్లెంటికలు వస్తాను, ముసలాన్ని అవుతాను, ఎట్లా నువ్వు ఎట్లా పెడతావు గ్రూప్లలో ఎట్లా పెడతావు అని చెప్పేసి అని నువ్వు గ్రూప్లో పెట్టినావు కదా, తప్పైందని చెప్పి నా కాళ్ళు మొత్తనే బంగారం ఇస్తాం అప్పటిదాకా ఇవ్వమని చెప్పి మాట్లాడింది. సునీల్ అట్లా మాట్లాడకు, మాటలు జారకు అని చెప్పి అన్నాక బరాబరి మళ్ళీ బయటకు వచ్చినాక నీకు ఆపరేషన్ ఏందని చెప్పి చూపించి తప్పైందని చెప్పి సారీ అని చెప్పేసి అంటే సరే డబ్బులు కడదాం బా అని చెప్పేసి మా బాబాయ్ వచ్చి డబ్బులు కడదాం లోపలికి వచ్చినాక అప్పటికే మీ సునీల్ లోపలికి పట్టుకపోండి అని చెప్పేసి అన్నాం మేము. ఈయన కూడా అన్నారు ఉన్నారు పట్టుకపోమన్నాం. ఆయన లోపలికి పట్టుకపోయిండు. అక్కడ దాకా పోగానే మళ్ళీ మేము డబ్బులు కడదాం లోపలికి రాగానే కదా మళ్ళీ స్టార్ట్ చేసిండు. తర్వాత వాళ్ళ చెల్లెనో ఎవరు ఆమెను పిలిపించింది. ఆమె వచ్చి ఆమె ఏమంటది మమ్మల్ని చంపుతారా అది ఇది అని చెప్పి ఆమె అంటది. మిమ్మల్ని ఎందుకు ఎవరు చంపుతారమ్మా అంటే మరి 3 నెలలకు ఒకసారి మిత్తి కట్టాలి కదా అన్నది. సరే అమ్మ 3 నెలలకు ఒకసారి మిత్తి కట్టాలంటారు కదా, అసలు ఎంత మిత్తి అనేది ఎందుకు లేదు మరి దాని మీద అని చెప్పి నేను అడిగాను. ఓకే ఇది జరిగిన విషయం అంతే. మాటలు ఆయన నోటికెళ్ళి చెప్తలేడు, ఏం మాటలు అనేది నోటికెళ్ళి చెప్తలేడు. నిన్న నాకు ఏం మాట అనేది కూడా కాలుమోతో పాటు బూతు మాటలు ఏం మాటలు అనేది నాతో కూడా చెప్పిండు. లంచగొడక అన్న మాట కూడా చెప్పిండు నాకు. నా వీడియోల గురించి కూడా ఆ సీసీ ఫుటేజ్ తీస్తే లంచగొడక అన్నది అనేది తెలుస్తుంది. ఇప్పుడు తన చెప్తా తన ఓపెన్ ఏం చెప్పిండు అన్నది కదా, లంచగొడక అన్నాడు కదా, చూసినావు కదా, లంచగొడక అన్నందుకనే లంచగొడక తీస్తే అయితే తెలంగాణ రైతులు ఇగో ఈ మార్వాడులకు లంచగొడుకులు తెలంగాణ రైతులు వీళ్ళ దగ్గర మన బంగారం పెట్టాలి, 3 రూపాయలకు 6 రూపాయలు చేయాలి. ఆ పైసల గురించి అడిగితే మళ్ళీ మనం ఉల్టా కాళ్ళు మొక్కి మన లంచగొడుకులు అనిపించుకోవాలి. మన ఆత్మగౌరవాన్ని వీళ్ళకి పాదాల కాడ పెట్టాలి. యాడికేదో బతుకొచ్చి ఇక్కడ వచ్చి మన పైసలతోనే దానికి వచ్చి ఇగో చూడు నీ మాటలు వాడాలి. ఇప్పుడు ప్రూఫ్లు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సీసీ ఫుటేజ్ తీయాలి. మా వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళంతా కానూన్ అంతా కరెక్టే ఉన్నది, వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేయని వాళ్ళు చెప్తున్నారు. ఇగో అయితే సమాజం తెలుసుకోవాలి. కాళ్ళు ముక్కము ఇది ఏమవుతుందో చూద్దాం. కానీ ఇప్పుడు భాష కూడా పెట్టిరు జరగని వాళ్ళు ఇప్పుడు కాలు మొక్కలే ఇస్తారు కదా. వాళ్ళు కూడా వాళ్ళు అసలు ఇప్పుడు అమిన్ సాబ్ ఏం చెప్తున్నాడు, 2 రూపాయల కన్నా ఎక్కువ తీసుకోతానని చెప్తున్నాడు. పోలీస్ స్టేషన్ కి వచ్చినాం కదా, మాట్లాడి మీరు పిటిషన్ వేయలేదు అన్నారు. పిటిషన్ ఇస్తాను పోతేనే కదా కాదు 6 రూపాయలు వాళ్ళు ఎంత చెప్తే అట్లా ఇవ్వమని చెప్పి పంపితేనే కదా బయటకు వచ్చింది. దొంగతనం కాదు కదా. 3 పైసలు నిత్యాన్ని కడతాం సార్ ఒక మాట చెప్పు అని ఎస్ఐ గారు కూడా అడిగినాం. అడిగితే చెప్పగానే మీరు పోయి కట్టుకోపోలే ఎస్ఐ గారు కూడా అడిగినా క్లీన్ టెస్ట్ నేను కట్టా సారు డబ్బులు వేయకుండా తీసుకోమని ఒకసారి మాట చెప్పండి సార్ అని కూడా అంటే మేము అవన్నీ ఏం చెప్పలేము. అవన్నీ వద్దు, మీరు సపరేట్గా పోయి మీ గోల్డ్ తెచ్చుకోవాలి, మీరు మాట్లాడుకోవాలి ఎస్ఐ గారు. ఇప్పుడు మొత్తం ఏంటంటే అసలు ఈ హిందీలో రాయకుండా మొత్తం తెలుగులో రాసేటట్టుగా అసలు వీళ్ళ దుకాణాల దగ్గరికి తెలంగాణ సమాజానికి చెప్పవలసుకున్నా వీళ్ళ దుకాణాలను బైకాట్ చేయాలి. మనం వీళ్ళని గోబ్యాక్ అనాల్సిన అవసరం లేదు. గోబ్యాక్ అంటే వీళ్ళ నెట్వర్క్ మామూలుగా లేదు, వీళ్ళది బైకాట్ చేయాలి. వీళ్ళ దుకాణాలకు రావద్దు, వీళ్ళ దుకాణాల బంగారం కొనొద్దు, వీళ్ళ దుకాణాల బట్టలు కొనొద్దు, వీళ్ళ దగ్గర ఇనుము కొనొద్దు, వీళ్ళ దగ్గర సిమెంట్ కొనొద్దు, వీళ్ళ దగ్గర మిఠాయిలు తినొద్దు, వీళ్ళ దగ్గర జిలేబీలు తినొద్దు. మన మనుషులు పుట్టుకోబుడితే తెలంగాణ గడ్డ మీద పుడితే ఒక బైకాట్ మేము ఆ ఉద్యమం తీసుకోబోతున్నాం. అది జరుగుతుంది. అది అయినాడే వీళ్ళకు బుద్ధి వస్తుంది. వీళ్ళందరికీ వాటాలు ఉన్నాయి, ఇలా కింద నుంచి మీ దాకా వాటాలు ఉన్నాయి. మొత్తం రాజకీయ నాయకులకు అందరి వాటాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆగడాలకు నడుస్తున్నాయి. కూర్చుంటే కూడా ఆవేశాలకు వచ్చి మాట్లాడుతున్నాయి. ఇట్లా ఎవరు మాట్లాడింది లేదు, ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాయి. అని
రిపోర్టర్లని ఇక్కడ లోకల్ రిపోర్టర్ల మీదకి వెళ్ళి కూడా గదిరించి పెడుతున్నాడు. సాక్ష్యం కూడా ఇక్కడ ముంగడ చెప్పారు కదా, ఇప్పుడు ఏం చెప్తారో చెప్పు ఇక. అమిత్ షా మరి మీరు అరెస్ట్ చేస్తారా, వీళ్ళని ఏం చేస్తారా, మరి అప్లికేషన్ ఇవ్వంటే ఇస్తాం ఇక్కడికి వెళ్ళి. మరి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో చూద్దాం. ఇది తెలంగాణ సమాజంకి మేము కూడా తీసుకుపోతాం, ఉట్టి వదిలిపెట్టేది లేదు. ఇది ఇప్పుడు వీళ్ళేదో లెక్క చేసి క్లోజ్ చేసి అనేది కాదు ఇదంతా. కానీ ఇప్పుడు నిన్నటి నుంచి చెప్తున్నారట వీళ్ళు వచ్చి మీరు రాన్రి మేము తెలుస్తామని అమిత్ షాకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయట. ఇప్పుడు మీరు వచ్చి మీరు పిటిషన్ పెట్టిరు, ఎందుకంటే తెలంగాణకు అంతా తెలుస్తున్నది కదా. భాష కూడా చూడరు, హిందీ భాషలో వీళ్ళు రాసేది, మన భాష కూడా కాదు. హిందీలో భాష రాసి గణపురంలో హిందీ రావాలి, హిందీ మాట్లాడేటోడు లీడర్ నాయన అంటే రాతపూర్వకంగా హిందీలో మాట్లాడి దీనిలో మిత్తి అంటుంటుంది, ఏముండదు. ఇవే వీళ్ళు చేసేటువంటి దొంగ దందాలు, లంగ దందాలు, దొంగ పైసలు వీళ్ళు సంపాదించేది మొత్తం. అడల్ట్ మాల్ మొత్తం అంతా వీళ్ళు మార్వాడోళ్ళు కొడుకులు మొత్తం అమ్మేది మొత్తం వాళ్ళే. వీళ్ళు చేస్తున్నాయి మొత్తం సగం గన్పూర్ కొంటారు వీళ్ళ దగ్గర పైసలు పెడితే. అన్ని పైసలు ఇవన్నీ ఇక్కడ రైతులై తెలంగాణ కష్టజీవుల పైసలు ఇవన్నీ. చలో పా, ఇంకో దుకాణం ఉన్నది పా, ఇది ఇట్లా